పిన్ని గారిని కిడ్నాప్ చేసినా చేస్తారు. అదే నా భయం కూడా. పద పక్కకు వెళ్ళి వదిన కాల్ చేద్దాం. ఏటికమ్మే అంత టెన్షన్ పడతా ఉండవు? పనైపోయిందని చిలకమ్మని కిడ్నాప్ చేసేశామని మినిస్టర్ ఇంకా ఎందుకు ఫోన్ చేయటం లేదా అని టెన్షన్గా ఉందత్తయ్య. పొద్దున్నేమైనా చిలకమ్మని రౌడీల నుంచి కాపాడేసిందంటారా? అదే జరుగుంటాదమ్మీ. ఆ రోజు కూడా ఇంట్లో చూసుండావు కదో, సిలిండర్తో శివంగిలా ఎలా ఎదురు తిరుగుండదో. చచ్చిపోయే ధైర్యం మాకుంది, మరి మీకుందా? కరెక్టే అత్తయ్య. వదిన వల్ల మంచి ఛాన్స్ మిస్ అయ్యాం. అయినా నువ్వేమీ కంగారు పడబాకమ్మీ. పక్కగా ప్లాన్ చేస్తుండాం కదా. ఈ పొద్దుతో ఆ చిలకమ్మనుకున్న రహస్యం కనిపెట్టబోతున్నాము. ఇక్కడ సిగ్నల్స్ కూడా లేనట్టున్నాయి కేదార్. కాల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. అత్తయ్య వద్దన్నా నిషి ఆపాలని చూసినా వినకుండా వాళ్ళతో పాటు నేను కూడా వెళ్లాల్సింది కేదార్. అత్తయ్యకి ఏమవుతుందో అని టెన్షన్ గా ఉంది. ఏం కాదులే దాత్రి, నువ్వేం కంగారు పడకు. దాత్రి, మావయ్య గారు. నాన్నా నాన్నా, కొంచెం లేట్ అయిందమ్మా. మాకంటే ముందే బయలుదేరారు, ఇంత లేట్ గా వచ్చారేంటి? ఒకటే ట్రాఫిక్ అమ్మా, తలనొప్పి వచ్చేసిందనుకో. అవునా, సరే ముందు కూర్చుందరు గాని రండి. రండి నాన్న, రండి. అమ్మా, ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసారు కదా? వచ్చేసారు నాన్న. వాళ్ళు స్వీట్స్ తీసుకొని వస్తున్నారు నాన్న. బాగున్నారా బావుగారు? ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏదో ఉంది బావుగారు. అమ్మ జయదాత్రి, ఒక్కొక్కరుగా మీ అమ్మ మంచితనాన్ని గుర్తించి తన నిజాయితీని నలుగురికి తెలిసే ప్రయత్నం చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. సరిపోయింది. హంతకురాలికి అభిమానులుండడమేంటో విడ్డూరం కాకపోతేను. కలికాలం అమ్మీ ఇది. అలాగే ఉందత్తయ్య. లేకపోతే ఆ మహాతల్లి వల్ల ఇన్ని కష్టాలు పడి అవమానాలు పడిన మాకు అవార్డులివ్వటం మానేసి డ్యూటీని అమ్ముకున్న ఆ మహాతల్లికి అవార్డు ఇవ్వడమేంటో. నిషి ప్లీజ్, మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడకండి. మీరన్నట్టు మా అమ్మ నిజంగా అవినీతి పరురాలే అయితే ఇవాళ ఎంతమంది కలిసి మా అమ్మకి ఉత్తమ మహిళగా అవార్డు ఇచ్చేవారా చెప్పండి? నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. మీ అమ్మ నిజంగానే ఉత్తమ మహిళ అని. ఆడపిల్లల్లో అంత క్రూరత్వం, స్వార్థం ఎవరికుంటుంది చెప్పు? ఆ విషయంలో మాత్రం మీ అమ్మ మటుకు ఉత్తమ మహిళనే. ద్వేషంతో నిండిపోయిన నీ మనసుకి కావ్య అత్తయ్య మంచితనం ఎప్పటికీ అర్థం కాదు నిష్క. అర్థం చేసుకోవాలని కూడా ట్రై చేయకు. ఎందుకంటే అర్థం చేసుకోవాలంటే ముందు మీకు మంచి మనసు ఉండాలి కదా. అంటే అంటే ఏంటి కేదార్? మాకు మంచి మనసు లేదంటున్నావా? అనాలని ఉన్నా అనలేకపోయిన నాతో అనేలా చేసింది నువ్వే నిషి. చనిపోయిన వాళ్ళు దేవుళ్లతో సమానం అంటారు. ఆ మర్యాద కూడా లేకుండా నువ్వు కావ్య అత్తయ్య గురించి మాట్లాడుతున్నావు. కూతురి ముందు సొంత తల్లిని ఇన్నేళ్ల నుంచి ఎన్ని మాటలన్నారు. ధాత్రి మనసు ఎంత బాధపడి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఆలోచించాలి? మేమేమైనా లేని మాట అన్నామా? ఉన్నమాట కదా అన్నాం. దాని తల్లి ఒక హంతకురాలు, నేరస్తురాలు. అది కదా నిజం. కాదు నిషి, కాదు నిషి, కాదు నిషి, అది నిజం కాదు. నిజం వేరే ఉంది. అందరికీ నిరూపించే రోజు వస్తుంది. ఆ రోజు మీ అందరితోటి మా అమ్మకి క్షమాపణలు చెప్పించకపోతే నా పేరు జగదాత్రి కాదు. నా పేరు జగదాత్రి కాదు. నా పేరు జగదాత్రి. ఏంటే, ఎవరో నలుగురు వచ్చి మీ అమ్మకి అవార్డు ఇస్తామనగానే తెగ రెచ్చిపోతున్నావు? ఎంత ఎగిరినా మినిస్టర్ వచ్చే వరకే కదమ్మీ. జగదాత్రి వాళ్ళమ్మ అవినీతి పర్రాలను నిరూపించే సాక్ష్యం తెస్తానని మినిస్టర్ చెప్పుండదు కదా.
మీ అమ్మ హంతకురాలు. రేపక్కడ అందరూ నమ్మబోయేది కూడా ఇదే. ఏంటే హ్యాపీగా అవార్డు తీసుకుని ఆశ్రమాన్ని మీ అమ్మ పేరు మీదకి మార్చేద్దామనుకున్నావా? హ, తాయారు ఉండగా నువ్వు ఆ పని చేయగలను అనుకుంటున్నావా? అమ్మా నిష్క, ఫంక్షన్కి పిలిచారు, వచ్చారు. సైలెంట్గా ఉండకుండా ఎందుకీ గొడవలు? గొడవ పడే సమయం సందర్భం ఇదేనా చెప్పు? సరే సరే, అందరూ కూర్చోండి. హే, నువ్వు నిష్గా జగదాత్రి వాళ్ళకి దూరంగా కూర్చోండి. పక్కపక్కనే కూర్చుంటే మళ్ళీ అదో గొడవ. వదిన కారు చిలుకమ్మని ఎవరో కిడ్నాప్ చేశారని వదిన నుంచి కాల్ వస్తుందనుకుంటే వదిన కారు వచ్చిందేంటి? పదండి. మీ ఆ? ఏంది అప్పుడే వచ్చేసుండారు? స్వీట్స్ తెచ్చేదానికి పోలేదా? వెళ్ళాం పిన్ని. మళ్ళా ముగ్గురు వచ్చుండారేంది? ఏ అత్తయ్య గారు, స్వీట్స్ తీసుకురావడానికి ముగ్గురు వెళ్తే తిరిగి ముగ్గురే కదా వస్తారు. అంటే ఆ, అది అది ఆ, అంటే చాలా ఫాస్ట్గా వచ్చేసారు కదా, హ, అందుకే అడుగుతున్నారు. ఆ, ఇంకా ముందే వచ్చేసేవాళ్ళం వదిన, కానీ దారిలో చాలా పెద్ద గొడవ జరిగింది, అందుకే లేట్ అయింది. గొడవ ఏమైందమ్మా కౌశికి? మేము స్వీట్స్ తీసుకొని బయటకు వస్తుంటే శ్రీవల్లి, కదిలితే కాల్ చేస్తా. గన్ చూడగానే అందరూ పారిపోయారు బాబాయ్. ఏంటదిన మీరు చెప్తుంది? పట్టపగలు అంతమంది ముందు కిడ్నాప్ చేశారా? అవును జగదాత్రి. అసలు ఏం జరుగుతుందమ్మా కౌశికి? ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఏంటి? చిలకమ్మని చంపాలని చూడడం ఏంటి? నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? లేదు బాబాయ్, ఇక్కడ ఫంక్షన్ అయ్యాక వెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాను. ఎంత చిన్న విషయానికి కంప్లైంట్లు ఎందుకులే అమ్మి? చిన్న విషయం ఏంటి చెల్లెమ్మా? మనిషి ప్రాణం చిన్న విషయం ఎలా అవుతుంది? బావుగారు చెప్పినట్టు కంప్లైంట్ ఇవ్వడమే కరెక్టు. ఏదైతే అది అయిందిలేమ్మా, మీకేం కాలేదు, అది చాలు. సరే కూర్చోండి, ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుందంట. సరే బాబాయ్.